హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే వెజ్ పులావ్ అండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఈజీగా మన ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ తోటే వెజ్ పులావ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నేనైతే క్యారెట్, ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటోస్, ఇవి ఇంకా పచ్చి బఠానీలు ఉన్నాయండి. అక్కడ మిస్ అయిపోయింది, అదే నేను చూపిస్తాను చివరిలో. 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, దాల్చిని, లవంగాలు, షాహీ జీరా, అదొక వచ్చేసి మనకి స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అండి, అది. సో ఇవన్నీ మంచిగా ముందుగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ వచ్చేసి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసి వాటర్ వేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఇందులో కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందన్నమాట. సో అందుకనే నేను ఒక స్పూన్ అంతా నెయ్యి వేసాను. మనకు పులావ్ అయినా బిర్యానీ అయినా దాంట్లో నెయ్యి బాగుంటుందన్నమాట. ముందుగా షాహీ జీరా వేసానండి, తర్వాత బిర్యానీ ఆకులు, ఇంకా మసాలాలు అన్నమాట. మనకి దాల్చిని, యాలకులు, లవంగాలు, ఆ స్టోన్ ఫ్లవర్ ఉంది అది, అన్నీ వేసి లైట్గా అన్నమాట. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉందండి ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ అన్నమాట. వీటిని కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలండి, గ్రీన్ చిల్లీస్, అవి కొంచెం వేయించాక కరివేపాకు, అది కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట మనం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో టమాటోస్ అండి. నేనైతే ఒకటే టమాటో వేసానండి ఇదే. సో అది కొంచెం మనం ఉడకనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలల్లో మూత పెట్టేసి మనం ఉడకబెట్టుకోవాలా. సో 2 మినిట్స్ తర్వాత అండి, సో ఇక్కడ చెప్పాను కదా పచ్చి బఠానీలు అండి. సో ఇక్కడ బఠానీలు వేస్తున్నాను అనమాట. మీ దగ్గర బీనీస్ ఉంటే బీనీస్ కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బంగాళదుంపలు. సో ఇవన్నీ మనం బాగా కలిపేసి ఓ 3 to 4 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేయాలండి. అవి మనకు కుక్ అవ్వాలి కదా, చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది దాన్ని ఆయిల్లో మనం కుక్ చేసామంటే వాటిని. సో తర్వాత సాల్ట్ అండి, నేనైతే ½ టీ స్పూన్ వేసాను. ఎందుకంటే మనకు రైస్ కొంచెమే ఉంది కాబట్టి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సో కలిపేసి చెప్పాను కదా 3 to 4 మినిట్స్ వరకు మనం ఉడికించాలి దాన్ని. సో ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేనైతే ½ టీ స్పూనే వేసాను. దాన్ని కొంచెం పచ్చివాసన పోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో. సో తర్వాత వచ్చేసి ½ టీ స్పూన్ బిర్యానీ మసాలా అండి. నేనైతే మార్కెట్ నుండి తెచ్చింది బిర్యానీ మసాలా ఇస్తున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనకి నెక్స్ట్ రైస్ అండి. రైస్లోంచి నేను వాటర్ అంతా తీసేసాను, వాటర్ అంతా వంపేసి రైస్ వేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే రైస్ వేసి మనం కలిపేసి ఒక 3 మినిట్స్ అలా ఈ ఆయిల్లోనే రైస్ని ఉడికించాలన్నమాట, ఫ్రై చేయాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మనకు పొడి పొడిగా వస్తుందన్నమాట పులావ్ అనేది. ఒక 3 నిమిషాలలో మనం రైస్ని ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో. సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసు వాటర్ వేస్తున్నాను.
సో ఇది పాత బియ్యం కాబట్టి నేను 2 గ్లాస్ వేసాను. మీకు కొంచెం కొత్త బియ్యం అనుకుంటే కనుక 1.5 లేదా 1.25 గ్లాసు వాటర్ వేసుకోండి. కరెక్ట్గా వస్తుందన్నమాట మనకి. సో ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడకబెట్టాలండి. మనకి ఇప్పుడు వాటర్ అంతా ఎన్నికాలి కదా, చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చినాక మీరు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టామంటే నిదానంగా మనకి అన్నం పలుకు లేకుండా చాలా బాగా వస్తుందన్నమాట చివర్లో. సో చూసారా పర్ఫెక్ట్గా మన వెజ్ పులావ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర చల్లుకున్నామా అంటే మన వెజ్ పులావ్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తామండి, వెజిటేబుల్స్ తోటి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.